हाई फ्रेंड्स ना पे हेरी फ्रेंड्स मन TVS Apache 160R की BS4 వెహికల్ కి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి. ఈ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లేని వల్ల ఏంటంటే మనకి మీటర్ లైట్ ముందర హెడ్లైట్ వెనకాల డేంజర్ అనేది డైరెక్ట్ గా వెళ్తుంది. దీని వల్ల ఏంటంటే బ్యాటరీ ప్రాబ్లమ్స్ అనేది చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. బ్యాటరీ వీక్ అయిపోవడం గాని బ్యాటరీ స్టార్ట్ కాకుండా పోవడం గాని అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనం హెడ్లైట్ స్విచ్ అనేది వేసుకోవాలంటే ఈ రెండు ఎల్ఎన్కి బోల్డ్ 5 నెంబర్ ఎల్ఎన్కి బోల్డ్ ఓపెన్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఒక రెండు 10 బోల్డ్ వస్తాయి. 10 బోల్డ్ ఓపెన్ చేసుకోవాలి. అదే విధంగా కింద ఇటు ఒక బోల్ట్ అటు ఒక బోల్ట్ రెండు బోల్డ్ ఉంటాయి 10 బోల్డ్ అవి అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇవన్నీ ఓపెన్ చేస్తే మనకి హెడ్లైట్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఈ హెడ్లైట్ స్విచ్ కింద రెండు స్టార్ స్క్రూలు ఉంటాయి. ఆ స్టార్ స్క్రూ అనేది ఓపెన్ చేస్తే మనకి హెడ్లైట్ స్విచ్ కానీ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసే లోపల అసలు ఈ బండికి ఏమేమి సామాన్ కావాలి ఏంది అనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది హెడ్లైట్ స్విచ్ మనకి BS3లో ఏ స్విచ్ అయితే వాడామో ఆ స్విచ్ అనేది ఈ స్విచ్ కాస్ట్ చూడండి ₹463 MRP ఉంది. ఇది పార్ట్ నెంబర్ N9161940. ఈ పార్ట్ నెంబర్ TVS ఒరిజినల్లో తెచ్చుకోవాలి. మనకి కాస్ట్ వచ్చేసి ఇది పడుతుంది. ఇది 2019 స్టాక్ న్యూ స్టాక్ ఏను ఓకేనా. మీరు ఈ పార్ట్ నెంబర్ స్విచ్ అనేది తెచ్చుకోండి. అసలు ఈ స్విచ్ లోపల వైరింగ్ గిట్స్ అనేది ఎలా ఉంటుంది ఏందనేది ఓపెన్ చేసి చూద్దాం ఓకేనా. ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి BS4కి BS3కి ఇప్పుడు ఇక్కడ స్విచ్లు కానీ చూసుకుంటే ఇలా పెద్ద స్విచ్లు వస్తాయి. అదేవిధంగా చిన్న స్విచ్లు కానీ వస్తాయి. మీరు చూసుకునేటప్పుడు తెచ్చుకోండి. ఇలా పెద్ద స్విచ్లు ఉన్నాయి చిన్న స్విచ్లు ఉన్నాయి తెచ్చుకోండి. ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ అన్నీ వస్తుంది. ఇది టోటల్గా ఈ వైరింగ్ ఇట్ జాక్స్ ఓకేనా. ఈ టైప్ జాక్స్ ఉండాలి మీరు వైరింగ్ ఇట్ తెచ్చుకున్నప్పుడు. దీంట్లో చూడండి ఈ రెండు అనేది యూజ్ అవ్వవు ఓకేనా. అవసరం లేకుండా మనం పార్కింగ్ చేసినప్పుడు వచ్చేదానికోసంగా మనకి వైరింగ్ ఇట్లో ఎక్స్ట్రా జాక్ అనేది వస్తుంది. అందువల్ల ఈ జాకులు రెండు ఉంటే ఉండించండి, లేకపోతే లోపలికి తీసుకొని లోపలికి కట్ చేసేసింది ఓకేనా. వీటితో పని అయితే ఏం లేదు, కట్ చేసిండి. అయ్యో అడ్డం ఎప్పుడైనా ఉన్నాయంటే రేపు ఎప్పుడైనా మెకానిక్ చెప్పినప్పుడు కంగారు పడతాడు. కట్ చేసి లేకపోతే ఉండిచ్చిన ప్రాబ్లం అయితే అనేది లాస్ట్లో నేను కట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వైరింగ్ ఇటు. ఈ వైరింగ్ ఇట్లో చూసుకుంటే ఇక్కడ 4 పిన్ జాక్ ఉంది, ఇక్కడ 4 పిన్ జాక్ ఉంది, ఇక్కడ 4 పిన్ జాక్ ఉంది, ఇక్కడ 4 పిన్. అసలు ఏ జాక్లోకి ఏ జాక్ కూర్చొని పెట్టాలి అనేది మనకి కరెక్ట్గా తెలియాలంటే మనం బండికి అనేది సెట్ చేస్తే కరెక్ట్గా అర్థం అవుతుంది. ఇంకటి మీరు కావాలి అనుకుంటే కింద స్క్రీన్ మీద నెంబర్ వదులుతున్నాం కదా, ఆ నెంబర్కి అనేది దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నాకు అనేది మెసేజ్ పెడితే ఈ వైరింగ్ ఇట్ కాస్ట్ ఎంత అవుద్ది, ఎన్ని రోజుల్లో వస్తుంది ఏంది మీకు టోటల్గా అనేది నీకు వాట్సాప్లో అనేది నేను బండికి ఈ వైరింగ్ ఇట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అంటే వైరింగ్ ఇట్ ఈ స్విచ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఏంది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఓన్లీ మన BS4 వెహికల్స్ వరకే సెట్ అవుద్ది. మీరు నాన్ BS4కి అదే BS3 వేసుకుంటే సెట్ అవుతుంది, BS6కి కానీ సెట్ అవ్వదు. ఓన్లీ BS4 వెహికల్కి. మీకు BS6కి ఏమైనా చేంజ్ అయితే నేను తర్వాత నేను చెప్తాను ఓకే. ఇప్పుడు ఈ స్విచ్కి స్క్రూ అనేది ఓపెన్ చేద్దాం. ఈ స్విచ్ అనేది మనం ఈ పాత స్విచ్ అనేది ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే బిగించాలి ఓకే. ఏం మార్పు ఉండదు మనకి. ఓన్లీ ఈ హెడ్లైట్ స్విచ్ వరకే దాంట్లో అనేది ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనం స్పీడ్గా స్విచ్ అయితే బిగించేద్దాం. కింద రెండు స్టార్ స్క్రూలు ఉంటాయి. ఈ రెండు స్టార్ స్క్రూలు ఓపెన్ చేయండి. దీని కిందకి ఎక్సలరేటర్ కేబుల్, ఇది ఒక స్టార్ స్క్రూ ఎక్సలరేటర్ కేబుల్ కనెక్షన్ తీయండి ఓకేనా. ఇప్పుడు తీసిన తర్వాత మనం BS3 స్విచ్ తెచ్చుకున్నాం కదా, దానికి స్క్రూలు అనేది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి మన పాత కేబుల్ ఉంది కదా ఎక్సలరేటర్ కేబుల్ స్క్రూ అనేది బిగించుకోండి. ఈ కేబుల్ నిప్పలు అనేది దీనిలో సీటింగ్ చేసుకోండి. మీరు ఎలా అయితే పాత స్విచ్ అనేది ఓపెన్ చేస్తారో అలాగే సేమ్ యాస్టీజ్ అలాగే బిగించేసేయండి ఓకే. ఇప్పుడైతే ఫిట్టింగ్ అయిపోయింది. మనకి ఎక్సలరేటర్ కానీ ఫ్రీగా తిరుగుతుంది. ఆల్మోస్ట్ మన పాత స్విచ్ ఏ టైప్ ఉందో ఈ స్విచ్ కానీ అదే టైప్ ఉంది. మనకి ఏం మారిపోతే ఏం లేదు చూడండి. సేమ్ ఓన్లీ హెడ్లైట్ బటన్ వరకే చేంజ్ అయింది కానీ మనకి మొత్తం సేమ్ టు సేమ్ ఓకేనా. మీరు తెచ్చుకునేటప్పుడు కానీ చూసి తెచ్చుకోండి అదేవిధంగా. ఇప్పుడు మనం ఈ వైరింగ్ ఇట్లో కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలి. ఇప్పుడు దీనికి బెల్ట్ అనేది ఉంది. ఈ బెల్ట్ అనేది తీసేసేయండి ఓకేనా. ఈ బెల్ట్ అనేది జాగ్రత్తగా తీయండి, కట్ అయిపోద్ది ఒకసారి. జాగ్రత్తగా తీయండి. మీరు పాత స్విచ్ వైర్లు ఏ ప్లేస్లో నుంచి అయితే ఉన్నాయో అదే ప్లేస్లో నుంచి లాక్కోండి. ఒరిజినాలిటీగా ఉండాలి ఎప్పుడైనా సరే ఓకేనా. మనం ఏ పని ఏం చేసిందంటే ఏ బండికైనా ఓపెన్ చేస్తామంటే ఎలా అయితే ఓపెన్ చేస్తాం అలాగే వైర్లు లాగండి. ఒరిజినాలిటీ ఉంటుంది. వేరే మెకానిక్ చూసినా సరే నీట్గా పని చేశారు అని చెప్పి అనిపిస్తుంది. మీరు ఎట్ట పడితే అట్లా లాగారంటే గలీజ్గా ఉంటుంది. ఈ క్లిప్లో అనేది ప్రెస్ చేయండి. ఈ పాత వైరింగ్ ఇట్ అనేది ఏ ప్లేస్లో ఉందో చూసుకోండి ఓకేనా. ఈ ప్లేస్లో నుంచి ఉంది. ఇప్పుడు ఈ జాకులు చూసుకోండి. దీనిలో రెడ్ కలర్ జాక్ లేదు మనకి పాత స్విచ్లో అంటే బండి కొన్న స్విచ్లో. దీనికి ఎక్స్ట్రా ఉంది. ఆ జాక్స్ ఉండిస్తాంటే ఉండిచ్చిన కట్ చేసేయండి. ఇదే ప్లేస్లో నుంచి లాక్కోండి. ఇక్కడ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ అనేది దీనికి వేసేసేయండి, లేకపోతే తర్వాతనే వేసుకోండి. ఇప్పుడే పని అయిపోద్ది అక్కడికి లాగేసేయండి. ఇప్పుడైతే వేసాం. ఇప్పుడు ఇక్కడ మనం టోటల్గా చూసుకుంటే మనం ఇక్కడ నీట్గా మనం కనెక్షన్ అనేది తీయాలి. ఇప్పుడు దీంట్లో క్లారిటీగా చూసుకోండి. ఈ రెండు జాక్స్ అనేది పక్కన పెట్టండి. ఈ జాక్ సేమ్ జాక్లో దోపేసేయండి. ఇప్పుడు టోటల్గా మనకి మిగిలిన జాక్స్ ఇది
ఇప్పుడు ఇక్కడ ఒక జాక్ ఉంది. మనం ఓపెన్ చేసిన జాక్లో ఈ 3 జాక్స్ వరకు మిగిలింది. మనకి వైరింగ్ ఇట్లా చూసుకుంటే టోటల్గా 5 జాక్స్ ఉన్నాయి. ఓకేనా, దీంట్లోకి ఏ జాక్లోకి ఏది దోపాలి ఏందని మీకు క్లారిటీగా చెప్తా చూడండి, బాగా అబ్జర్వేషన్ చేయండి మీరు కానీ. ఓకేనా, వైర్లతో పాటు చెప్తాను. ఇప్పుడు ఈ వైరింగ్ ఇది మీరు బుక్ చేసినప్పుడు పర్టికులర్గా దీన్ని చూసే మీరు ఎక్కించండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మెయిల్, ఇది ఫీమేల్ జాక్ కదా, 4 పిన్స్ లోపల ఉన్నాయి. ఈ మెయిల్లో 4 పిన్స్ ఉన్నాయి, ఈ ఫీమేల్లో 1 పిన్ మాత్రమే ఉంది, ఈ మెయిల్లో 2 పిన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇది మెయిల్ పిన్, దీంట్లో 4 వైర్లు ఉన్నాయి. ఓకేనా, 4 వైర్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఫీమేల్లో 4 వైర్లు ఉన్నాయి. ఈ 4 వైర్లకి ఇలా దోపేసేయండి. ఓకేనా, ఒక పని ఆడ క్లియర్. తర్వాత దీంట్లో చూడండి, మెయిల్లో దీంట్లో 4 పిన్స్ ఉన్నాయి, ఇది ఫీమేల్. ఓకేనా, ఈ ఫీమేల్ చూసుకుంటే ఇక్కడ 2 వైర్లు మాత్రమే ఉంది. ఓకేనా, ఈ 2 వైర్లు దీనికి కాదు. ఓకేనా, ఇది ఆపోజిట్ డైరెక్షన్. మీకు కింద చూసుకుంటే ఇంకొక జాక్ ఉంది, ఈ జాక్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 జాక్లు మీకు ఇట్లా హెడ్లైట్ నుంచి వచ్చుంటాయి, పార్కింగ్ కాడి నుంచి వచ్చుంటాయి వైర్స్ అనేది. ఇది వైరింగ్ ఇట్ నుంచి వచ్చున్నాయి, మీరు అబ్జర్వేషన్ చేయండి. వైరింగ్ ఇట్ నుంచి వచ్చిన 4 వైర్లు జాక్ ఉంది కదా అది. ఇప్పుడు ఇది చూడండి, దీంట్లో 4 వైర్లు ఉన్నాయి, దీంట్లో 4 ఉన్నాయి, ఇలా దోపేసేయండి. ఓకేనా, వైరింగ్ ఇట్ నుంచి వచ్చిన జాక్స్గా 2 కలిపేసాం. ఇప్పుడు మన బండికి ఈ హెడ్లైట్ లైన్స్ వచ్చినాయి కదా జాక్స్ అనేది. ఓకేనా, ఈ హెడ్లైన్స్ వచ్చింది, ఇది పార్కింగ్ లైట్ సంబంధించింది. మీరు కావాలంటే ఈ కనెక్షన్ కానీ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, రెడ్ వైర్కి ఎర్త్ వైర్ ఇస్తే మీకు ఇంజిన్ ఆన్ చేయగానే పార్కింగ్ వస్తుంది. అందుకని ఆ వైర్లు 2 పక్కకి నెట్టేసాం. మళ్ళీ దానికి ఎర్త్ వైర్ ఇచ్చుకోవాలి, దానికి హెడ్లైట్ అంటే ఇంజిన్ ఆన్లో చేయగానే ముందర పార్కింగ్ వెళ్ళగదు, దానివల్ల బ్యాటరీ డౌన్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం హెడ్లైట్ స్విచ్లో పార్కింగ్ ఆన్ చేసి వచ్చేదానికోసంగా ఇది ఎక్స్ట్రా వైర్. ఇప్పుడు పార్కింగ్ అని చేసాం. టోటల్గా మిగిలినది ఈ 2 జాక్స్. ఈ 2 జాక్స్ క్లియర్గా చూడండి, హెడ్లైట్ లోపల నుంచి ఇట్లా బయట వచ్చినాయి. ఓకేనా, మీకు గుర్తు కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో కానీ చూసుకుంటే మనకి దీంట్లో 1 వైర్ మాత్రమే ఉంది, దీంట్లో 1 వైరే ఉంది. ఓకేనా, ఇక్కడ కానీ చూసుకుంటే దీంట్లో 4 వైర్లు ఉన్నాయి. ఓకేనా, 4 వైర్లు ఉన్నాయి. అయినా 4 వైర్లు ఉన్నా సరే కొద్ది కిందకి చూడండి, ఇక్కడ 1 వైరే ఉంటాయి. అంటే టోటల్గా 3 వైర్లు ఈ యొక్క లోపల కలిసిపోయాయి. 4 వైర్లు 1 వైర్ కనెక్షన్తో 4 వైర్లు కలిసిపోయాయి. అందుకని ఈ జాక్లో 1 వైరే ఉంది కదా, ఈ 1 వైర్ జాక్ అనేది దీనికి దోపేసేయండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే దీంట్లో 2 వైర్లు ఉన్నాయి. ఓకేనా, ఈ ఫీమేల్ జాక్లో 2 వైర్లు ఉన్నాయి. ఈ మెయిల్లో చూసుకుంటే 2 వైర్లు ఉన్నాయి. ఈ 2 వైర్లు దీనికి అనేది ఇలా దోపేసేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వైరింగ్ ఇట్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా బిగిచేసాం. వైరింగ్ ఇట్ కానీ సెట్ అయిపోయింది. ఈ 2 వైర్లు మీరు ఎలా చేస్తా అంటే ఇప్పుడు మనం బిగిచేస్తాం కాబట్టి హెడ్లైట్ అనేది ఎలా ఉందో అలా బిగిచ్చేద్దాం. చూడండి, హెడ్లైట్ అనేది బిగిచ్చేసాను. ఇప్పుడు బండికి ఈ స్క్రూలు బోల్డ్లు అనేది వైర్లు అనేది గందరగోళంగా బయట కనబడకుండా నీట్గా లోపల సర్దుకొని కొద్దిగా లేట్ అయినా పర్లేదు, మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మనం కీ అనేది ఆన్ చేద్దాం. చూడండి, కీ ఆన్ చేయగానే మనకి మీటర్ లైట్ అనేది వెలిగింది, ఆగిపోయింది. ఓకేనా, మనం హెడ్లైట్ స్విచ్ చేస్తాం కాబట్టి మనకి BS3లో అయితే BS4లో అయితే డైరెక్ట్గా వెలగద్ది. అదేవిధంగా ముందర హెడ్లైట్ కానీ డైరెక్ట్గా వెలగద్ది, అదేవిధంగా పార్కింగ్ డైరెక్ట్గా వెలగద్ది, వెనకాల డేంజర్ లైట్ కానీ డైరెక్ట్గా వెలగద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కీ ఆన్ చేయగానే టోటల్ లైటింగ్ అనేది ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు చెక్ చేసేదానికోసంగా స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంజిన్ అయితే ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత మనకి ఎక్కువ బ్యాటరీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం హెడ్లైట్ వైరింగ్ గిట్ అనేది వేసుకుంటే కొద్దిగా బెస్ట్. ఓకేనా, రన్నింగ్ అనేది అయినప్పుడు అంతా మనకి హెడ్లైట్ అనేది ఎలాగుతుంటే ప్రాబ్లమ్స్ అవుతుంటుంది. అందుకని ఇప్పుడు ప్రజెంట్ మనం పార్కింగ్ చేద్దాం. చూడండి, మీటర్ లైట్ అనేది వెలిగింది. అదేవిధంగా మనకి ముందర హెడ్లైట్లో ఓన్లీ పార్కింగ్ లైట్ల వరకు వచ్చి మనం నెక్స్ట్ బ్యాక్ డేంజర్ లైట్ ఉంది కదా, డేంజర్ లైట్ కానీ చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, వెనకాల డేంజర్ లైట్ కానీ ఇందాక రాలేదు. ఇప్పుడు మనం పార్కింగ్ లైట్ ఏం కానీ వెనకాల డేంజర్ కానీ వెలిగింది. పార్కింగ్ చెక్ చేసాం. ఇప్పుడు పార్కింగ్ చెక్ చేసాం కాబట్టి ఒకసారి హెడ్లైట్ వేద్దాం. ఓకేనా, మనకి BS4లో ఏంటంటే హెడ్లైట్ అనేది ఈ విధంగా డైరెక్ట్గా వెలిగితే మనకి హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ రాదు. ఓన్లీ ఐ బీమ్ లో బీమ్ వరకే మనం చేంజ్ చేసుకోగలుగుతాం. అందుకని మీరు ఎప్పుడైనా LED బల్బు వేసుకోవాలి అని ఫిక్స్ అయితే ఏ బండికి అయితే కీ ఆన్ చేయగానే ఈ విధంగా హెడ్లైట్ ఆన్ చేయగానే హెడ్లైట్ అనేది ముందర ఎలుగుతుందో ఆ బండికి ఎటువంటి వైరింగ్ చేంజింగ్ లేకుండా డైరెక్ట్గా మీరు LED బల్బ్ అనేది బండిలో యూస్ చేసుకోవచ్చు. మీరు బండిలో LED బల్బ్ అనేది యూస్ చేయాలంటే ఒక మినిమం కాస్ట్ ఒక 350-500 రూపీస్ లోపల వేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు 1000 రూపీస్ 1500 పెట్టి హెడ్లైట్ బల్బ్ అనేది కానీ వేసారంటే ఎక్కువ పవర్ బ్యాటరీ పవర్ అనేది ఆ బల్బు కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ లైటింగ్ అనేది ఇస్తుంది కాబట్టి ఎక్కువ బ్యాటరీ పవర్ కావాలి. అటువంటి టైంలో ఏమవుద్దంటే మీ బండికున్న బ్యాటరీ అనేది తొందరగా డౌన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు LED బల్బ్ అనేది వేసుకోకుండా ఉండడం మంచిది. సరే, వేసుకోవాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఒక 350-500 రూపీస్లో వేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు BS4కి హెడ్లైట్ రైట్ హ్యాండ్ స్విచ్ అనేది బిగించాం. మీరు ఎప్పుడైనా సరే ఈ రైట్ హ్యాండ్ స్విచ్ అనేది వేసుకున్నారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లో ఇక్కడ చిన్న చిన్న లైట్లు వస్తాయి కదా మన పల్సర్ బండికి, ఆ టైప్ స్విచ్లు కానీ మీరు సెట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యింటే మీకు దానికి సంబంధించిన వీడియో అనేది పైన కార్డ్స్లో వెళ్తాను, ఆ వీడియో అనేది చూడండి. అంటే ఈ పల్సర్ స్విచ్ అనేది ఎలాగది ఏందని అక్కడ చెప్పాను. అసలు దాంట్లో షార్ట్ కట్లో ఈ విధంగా మనకి నైట్ టైం అయితే లైట్లు లేకపోతే చాలా అంటే చాలా అట్రాక్షన్ ఉంటాయి. మీరు ఆల్రెడీ రైట్ హ్యాండ్ స్విచ్ అనేది వేసుకున్నారు కాబట్టి ఈ టైప్ స్విచ్లు అనేది వేసుకుంటే మనకి ఇక్కడ స్విచ్లో లైట్లు వస్తాయి, కొద్దిగా అట్రాక్షన్ అనేది బాగుంటుంది. మీరు ట్రై చేస్తారంటే పైన కార్డ్స్లో ఉన్న వీడియో అనేది చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ స్విచ్ అనేది బిగించేసాం. ఈ రైట్ హ్యాండ్ స్విచ్ బిగించుకోవడం లేదంటే బ్యాటరీ అనేది సేఫ్ అవుద్ది. మనకి BS4 వెహికల్కి హెడ్లైట్ అనేది డైరెక్ట్గా వెళ్ళడం లేదంటే తొందరగా బ్యాటరీ అనేది పాడైపోతుంటుంది. కాబట్టి మీరు రైట్ హ్యాండ్ స్విచ్ చేసుకుంటే అంటే రైట్ హ్యాండ్ స్విచ్ చేసుకోండి, లేదు 2 స్విచ్లు అనేది చేంజ్ చేసుకొని మేము పల్సర్ టైప్ స్విచ్లు వేసుకుంటామన్నా మీ ఇష్టం. మీకు 2కి సంబంధించిన దాని రేట్ ఎంత ఏందనేది కింద డీపీలో పెట్టాను. ఇప్పుడు మీరు BS4లో చూసిన వైరింగ్ గిట్ కావాలన్నా సరే మీకు కింద డీపీలో నా వాట్సాప్ నెంబర్ కనబడుతుంది. మీరు అక్కడికి వెళ్ళి వైరింగ్ గిట్ అనేది బుక్ చేసుకొని తీసుకోవచ్చు. సేమ్ వీడియో ఫాలో అయ్యి మీరు బండికి అనేది బిగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.